హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐహెచ్బిటి నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మీకు 12th క్లాస్ లేదంటే 10+2 అర్హతతో అప్లై చేసుకోవచ్చు. 35,000 పర్ మంత్ శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 18 to 28 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే hbt.res.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. రైట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఫస్ట్ది వాట్స్ న్యూ దగ్గర అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్కి వస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయండి. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయాలి. కింద అప్లై ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనము. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత రీలాగిన్ చేసి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు రీలాగిన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ కింద పనిచేసే సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ. ఐహెచ్బిటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీ. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది దానికోసం మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే March 1 నుంచి ఇస్తున్నారనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 28th March అనమాట. 28th వరకు టైం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసి హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి 11th April వరకు టైం ఉందన్నమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇస్తున్నారు, చూద్దాము. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్ విభాగంలో ఉంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉంది, స్టోర్స్ అండ్ పర్చేజెస్లో 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు. ఫస్ట్ మీకు జనరల్లో వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయండి. ఆ 7లో అన్రిజర్వ్డ్ 3, ఎస్సీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 2. మొత్తం మీకు అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఈ 2 పోస్టులకు కూడా అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. పే లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. 19,900 నుండి 63,200 వరకు బేసిక్ పే ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000కి పైనే శాలరీ వస్తుందండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10+2 ఆర్ 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అండ్ అంటే మీకు 12th క్లాస్ స్టాండర్డ్ మీరు పాస్ అయ్యి ఉండి మీ దగ్గర టైపింగ్ స్పీడ్ రావాలన్నమాట. మీ కంప్యూటర్లో టైప్ చేసే విధానం మీరు ఇంగ్లీష్లో అయితే 35 words per minute టైప్ చేసేలాగా ఉండాలి. హిందీ అయితే 30 words per minute టైప్ చేసేలాగా మీకు టైపింగ్ వస్తే చాలు. 12thతో పాటు టైపింగ్ వస్తే చాలండి. ఒకవేళ మీకు టైపింగ్ రాదనుకోండి, మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయ్యేలోపు ఇదంతా ప్రాసెస్ అయ్యి మీకు ఎగ్జామ్ పెట్టే వరకు మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక. మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ ihbt.res.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఎలా అప్లై చేయాలి అనేది లింక్ కూడా నేను చూపించాను. సో ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అన్నాం కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 3 విభాగాలు అన్నాం కదా, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజ్, అన్నిటికీ కూడా ఒకటే ప్యాటర్న్. సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 వస్తాయి. 12th క్లాస్ స్టాండర్డ్లో ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ ఉంటుంది. 2 hours 30 minutes టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మీకు ఆ 2 hours 30 minutesని మీకు పేపర్ 1లో 90 minutes అండ్ పేపర్ 2లో 1 hour ఇలా స్ప్లిట్ చేశారు. సో పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions ఉంటాయి. 200 marks అంటే ఒక క్వశ్చన్కి 2 marks అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉండదు పేపర్ 1లో.
పేపర్ 2లో వచ్చేసి మీకు 1 అవర్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి మీకు ఇక్కడ 3 మార్క్స్ వస్తాయండి. ఒక నెగిటివ్ ఆన్సర్కి 1 మార్క్ కట్ చేస్తారనమాట. ఈ విధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. దాని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఫీ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి, అండ్ సిఎస్ఐఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫీజు ఎగ్జంప్టెడ్, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరూ కూడా 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఇస్తున్నారు. ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ద అప్లికెంట్ షుడ్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ప్రింటెడ్ అలాంగ్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్. ఇప్పుడు మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. అది ప్రింట్ తీసుకోండి. ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, తర్వాత మీ మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఈ అడ్రస్కి పంపించాలండి. ఇక్కడ చూడండి, ది డైరెక్టర్ సిఎస్ఐఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 6, పాలమూర్ డిస్టిక్, కాంగ్రా, హెచ్పి 176061. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అది ఎప్పటి వరకు అంటే 11th ఏప్రిల్ వరకు టైం ఉంది. ఆలోపు పంపించాలి హార్డ్ కాపీ. ఆన్లైన్లో అప్లై చేయడానికి మాత్రం మనకి 28th మార్చి వరకు మాత్రమే ఉంది. ఈలోపు ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత 11th వరకు మీరు పంపించుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఛాన్స్ మిస్ అవ్వద్దు. కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్ అర్హతతో టైపింగ్ వచ్చి ఉంటే కనుక చాలా అంటే చాలా మంచి అవకాశం. 35,000 వరకు శాలరీ వస్తుందండి. ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.